యాడారం గ్రామంలో అక్కడ ఉండగా మాకు గత 3 సంవత్సరాల నుండి భూ తగాదాలు గొడవలు ఉన్నాయి. వాళ్ళ నాన్న 1 ఎకరం 3 గుంటల పొలము ఆడపిల్లల పేర్ల మీద దొంగ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ చేయడం వల్లే మల్లేష్ దూలపల్లి వాళ్ళ ఇంటికి పెద్ద ఆడపడుచు, 2వ ఆడపడుచు మచ్చాని పుష్ప, మచ్చాని శివకుమార్, 3వ ఆడపడుచు మీరు ఎలా చేసుకున్నారో నాకు తెలియకుండా నేను అడిగితే ఇచ్చేవాడిని కదా, మీరు ఎలా ఎందుకు చేశారు? ఆ కొట్టించిన తర్వాత అక్కడ ఉండిన ఒక బస్ కండక్టర్ కాల్ చేశారు. కాల్ చేసి ఇలా నీ భర్త ఇక్కడ వెంచర్ గదిలేసి రూమ్లో పడిపోయాడు అని చెప్తే ఇమ్మీడియట్గా నేను మా మామగారు నాకు చేశాను. అన్న మీరు దయచేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి నేను కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మా మామగారు నంబర్ మాట్లాడారు. మా మామగారికి ఫోన్ చేశారు. బస్ కలెక్టర్ మా అమ్మ కూడా వెళ్తానంటే కొద్దిగా అమ్మ నేను వెళ్తాను, నేను ఓపిక ఉంది. షాక్ కొడితే ఇలా మొత్తం తోలు బయటకు వచ్చేసరికి తలలో నుంచి బ్లడ్ వస్తుంది సార్. ఈ బ్లడ్ ఈ వీడియో కాల్ చేసిన పిక్స్ ఇది నా భర్త నాతో మాట్లాడి కొట్టారని చెప్పాడు. అతను కాల్ రికార్డింగ్స్ క్లియర్ ఉన్నాయి. ఆ డేటా అంతా నా దగ్గర నుండి తీసుకొని ఇప్పుడు ఏం దొరకట్లేదు, షాక్ వెళ్ళగాని ఇదే చెప్తున్నాను. నేను అప్పుడు వాళ్ళ నిలదీయం వాళ్ళు నాకు ఏం చెప్తాను, దయచేసి నేను మీడియా మిత్రులు ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే సార్, ఆ 3 వ్యక్తులకి శిక్ష వేసి మాకు న్యాయం చేయగలను. నా 3 పిల్లలకి నేను ఒక వికలాంగురాలని నేను ఇలా తిరుగుతుంటే ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. నేను ఒకటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపిల్లకి ఏ కష్టం వచ్చినా మా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది అని చెప్పారు. దయచేసి నాకు ముఖ్యమంత్రి గారి మీద పూర్తిగా నమ్మకం ఉంది. మాకు ఈ 3 వ్యక్తులను వాళ్ళని శిక్షించి నాకు ఇలా చేసిన వారికి కఠినంగా శిక్షించి నా పిల్లలకి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. మీడియా మిత్రులను దయచేసి ఆ 3 పేర్లు అనేది ముందు కొట్టినప్పుడు అయితే క్లియర్గా అక్కడ దూలపల్లి పార్క్ దగ్గర కొట్టినప్పుడు నా భర్త క్లియర్గా చెప్తున్నాడు మా బావ కొట్టించాడు అని చెప్పి. ఇప్పుడు మాత్రం ఆ 3 వ్యక్తులు ఎవరు అనేది వాళ్ళు ఇప్పటి వరకు చెప్పలేదు సార్. పోలీస్ స్టేషన్లో అదే చెప్తున్నారు సార్. ఒకసారి మీరు రికార్డింగ్ వినండి సార్. నా పేరు నారంగారి శ్రీలత, నా భర్త పేరు నారంగారి బాలరాజు. నేను వికలాంగ మహిళను, నాకు 3 పిల్లలు ఉన్నారు. నా భర్తను ఇలా చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇలా షార్ట్ పెట్టి చంపిన వారికి, వాళ్ళ హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. నా పిల్లలకి న్యాయం జరగాలి. నా ఇదంతా మాకు కుటుంబ సభ్యుల భూ తగాల వల్ల ఇదంతా జరిగింది. నా కుటుంబ సభ్యుల కారణం నా భర్త చావు. ఎక్కడున్నా రేపు నాకు కూడా ఇలా శిక్షించకపోతే రేపు నాకు నా పిల్లలకు కూడా ప్రాణి ఉంది సార్. పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు ఏం చెప్పట్లేదు, అసలు ఏం దొరకట్లేదు. ఎక్కడికన్నా వెళ్ళవు, నువ్వు 0 అంటున్నావు, నువ్వు ఏడికి పోయినా 0నే నువ్వు అంటున్నావు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పేరు నరసింహగౌడ్. 2 ఎకరాలు సార్. గవర్నమెంట్ నేను ఏం అప్పీల్ చేస్తున్నా అంటే, ఏదైతే ఫ్రాడ్గా తీసుకున్నదో నా పిల్లలకి న్యాయం చేసి ఎవరైతే కొట్టిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి శిక్షించాలి, జైలు శిక్ష, వాళ్ళకి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నాను.